హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఏకే వ్లాగ్స్. ఈరోజు మా దగ్గర మాంకాలమ్మ బోనాలు. ఇక్కడ మా ఇంట్లో స్పెషల్ ఏంటి అన్నీ చూపిస్తా. ఇక్కడ మా వాడకట్టోళ్ళందరూ కలిసి మేకని కట్ చేసిర్రు. ఇక్కడ మా అజయ్ కూడా ఆయనకు కట్ చేయరాదు గానీ వట్టిగా ట్రై చేస్తున్నాడు. ఎట్లా కొడతారు ఏం కథ అని ఆయన కొట్టుతాండు. కానీ మంచిగానే కొట్టిండులే. ఎట్లా కొడతాడో అనుకున్నా గానీ బానే కొట్టిండు. ఇక్కడ మా మమ్మీ పూరికి ప్రిపరేషన్ చేస్తుంది. పూరీలు చేస్తుంది. కానీ మా మమ్మీ గ్యారెల మిషన్‌లో పూరీలు చేస్తుంది. మేము ఇట్లనే చేసుకుంటాం. మంచిగా పొంగుతాయి. ఇక్కడ నేనేమో పూరీలు కాలుస్తున్నా. చూసిర్రా ఎంత బాగా పొంగుతున్నాయో! అందుకే ఇట్లా ట్రై చేస్తాం మేమెప్పుడు గానీ తొందర అయిపోతది. మంచిగా పొంగుతాయి. అందుకే ఇట్లనే ట్రై చేస్తాము. నేను మంచిగా పూరీలు చేస్తున్నా. మా మమ్మీనే వంట చేయమన్నా. ఎందుకంటే మా మమ్మీ ఉంటే మా మమ్మీ చేయాలి. నేనైతే చెయ్యను. అందుకే మా మమ్మీ వంట చేస్తుంది ఇగ. బగారన్నం వండింది. బగారన్నం వండింది. మటన్ కర్రీ వండింది. మటన్ కర్రీ గ్రేవీగా సూపర్ వచ్చింది. మటన్ కర్రీ అయితే మంచిగా కర్రీ అయినంక ఇగ అందరం కూర్చున్నాం. థమ్స్ అప్‌లు పెట్టుకున్నాం. ఇగ తిన్నాము. ఇగ మా శ్రీయాన్ష్ చూడండి ఎట్లా కూర్చున్నాడో. సకల ముక్కలు పెట్టుకొని కూర్చోరా అంటే మంచిగా కాళ్ళు చాపిస్తారు పెట్టుకొని మంచిగా తింటుండు కూర్చొని. ఇవాళ మా పొట్టోళ్ళకి ఫోటోస్ తీద్దామని అనుకున్నాము. ఇద్దరికి సేమ్ డ్రెస్సులేసి అందుకనే విశాల్ మార్ట్‌కి వచ్చినాము. నేను, శ్రీయాన్ష్, మా తమ్ముడు వచ్చినాము విశాల్ మార్ట్‌కి. ఇగ మా అజ్జి ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఫోటోస్‌కి ఇద్దరికి సేమ్ డ్రెస్సులుంటే బావుంటది గదా అని ఇక్కడ చూస్తున్నాము. ఇగ మా శ్రీయాన్ష్ అయితే డ్రెస్సులు చూడరా అంటే ఇగ వాని పని వాడు చేస్తూనే ఉన్నాడు. అక్కడ చైర్ ఏసుకొని కూర్చొని ఇటు ఉరుకుడు, అటు ఉరుకుడు. నీకు ఏ డ్రెస్ కావాలిరా అని నేను అడుగుతా ఉన్నా. వాడు చెప్తూనే లేడు. ఇది అంటాడు, అదంటాడు. ఒక్కటి కరెక్ట్‌గా చూపెట్టడు. ఇగ చూస్తూనే ఉన్నా. ఏదో ఇద్దరికీ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఎట్లా తీసుకుంటే బావుంటదని ఇద్దరికి చూస్తూ ఉన్నా. అటు ఇటు ఇగ చూడంగా నేనైతే డ్రెస్సులు సెలెక్ట్ చేసిన. అది మీకు తర్వాత కనిపిస్తది ఫోటోషూట్ అప్పుడు. కానీ బాగున్నాయి డ్రెస్సులు మాత్రం విశాల్ మార్ట్‌లో చాలా బాగుంటాయి. ఎప్పుడు తీసుకున్నా మా పిల్లలకి నేను ఇక్కడనే తీసుకుంటా. ఇగ వీడు ఒకటే ఉరుకుడు. డ్రెస్సులు తీసుకొని వచ్చినంక ఇక్కడ ఫోటో దగ్గరికి వచ్చినాము. ఫోటో స్టూడియోకి. ఇక్కడ ఫోటోస్ తీసుకుందామని చూస్తున్నాము. ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటుర్రు. అందుకే ఇక్కడ మేము వెయిటింగ్ లిస్ట్‌లో అక్కడ కూర్చున్నాము ఇగ. ఇది ఫోటో స్టూడియో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫోటోస్ ఫ్రేమ్స్ చూసినా ఇగ మా ఇద్దరు పిల్లల డ్రెస్సులు చూడండి చూపిస్తా అన్నా గదా! ఫోటోస్ చూడండి ఎంత బాగున్నాయో. మంచిగా తీసిర్రు ఫోటోస్. వీళ్ళకి గూడా అట్లా పెద్ద ఫ్రేమ్ కట్టిద్దామని చూస్తున్నాము. అందుకే వీళ్ళిద్దరిని సేమ్ డ్రెస్‌లేసి తీస్తే బాగుంటది గదా! ఇద్దరికి. అన్న, తమ్ముడు తర్వాత చూడడానికి మంచిగా కనిపిస్తది గదా! వాళ్ళకి గూడా బాగా అనిపిస్తది గదా! అని మా మమ్మీ, నేను అందరం వచ్చినాము. ఇక్కడ నేను ఎంతో ఈజీ అనుకున్నా గానీ అస్సలు ఈజీ గాదు ఫోటోస్ తీపిచ్చుడు. మా బన్నుగాడైతే ఫోటో దిగురా అంటే మంచిగా పడుకుంటుండు. వాడినొక్కడిని తీద్దాము బోర్ల బొక్కల పడుకోబెట్టి అనంటే వాడు ఫోటో దిగమంటే నేను ఎంత నవ్విచ్చినా గూడా వాడు మంచిగా పడుకుంటుండు. ఒకసారి మళ్ళా పడుకుంటుండు. అటో ఇటో కింద పడి మీద పడైతే ఫోటో అయితే ఇద్దరిని తీపిచ్చినాము. ఫోటో తీపిచ్చుకొని టెంపుల్ దగ్గరికెళ్తున్నాము. ఇది కమాను. టెంపుల్ లోపలికెళ్ళడానికి కమాన్ ఇది. మా అజ్జి, శ్రీయాన్ష్ ఏమో ముందెళ్తుర్రు. తర్వాత మేమెళ్తున్నాము. టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఫుల్లు రష్ ఉన్నది. మస్తు డెకరేషన్ చేసిర్రు టెంపుల్‌ని. గేమ్స్ గూడా చాలా పెట్టిర్రు. మంచిగా పానీపూరి బండి, గేమ్స్, ఐస్ క్రీమ్స్ అన్నున్నాయి. గేమ్స్ చూత్తేనైతే నాకు ఆడాలనిపిచ్చింది. కానీ చిన్న పిల్లలు ఉన్నారు గదా! చెరొకరిని ఎత్తుకున్నాం. ఇగ ఎట్లా ఆడతాము? అందుకే ఆడలేదు. ఇగ నేనేం గేమ్స్ అడగను గూడా అడగలేదు మా అజ్జిని. ఎట్లా ఆడతావు అంటాడని. ఐస్ క్రీమ్ చూత్తే గూడా చాలా తినబుద్దయింది. కానీ తింటే చిన్నోనికి సర్దయితది. అడిగి వేస్ట్. ఇగ అందుకనే అన్ని జూసుడు, సైలెంట్‌గా ఉండుడు అంతే ఇగ. అక్కడి నుంచి జ్యువెల్లరీ షాప్‌కయితే ఎళ్ళినాం. కానీ అక్కడ మాత్రం సైలెంట్‌గా ఉండం గదా మనము. ఏదో ఒకటి తీసుకోవాలి గదా! మా మమ్మీ గాజులు దండ కొనిచ్చింది మా మమ్మీ నాకు. అక్కడి నుంచి ఇగ బయటకొచ్చేసినాం. ఇగ టెంపుల్ దగ్గర నుండి ఇక్కడ పలారప్పాలు తీస్తారు. దేవత చూడండి ఎంత బావుందో. ఇక్కడ పోతరాజులు ఏషాలేసిర్రు. అందరూ మంచిగా ఫోటోస్, సెల్ఫీస్ దిగుతా ఉన్నారు. ఎంత రష్ ఉన్నారంటే పబ్లిక్ మాత్రం చాలా రష్ ఉన్నదసలు. చూడండి మీకు నేను చూపిస్తాను. చాలా అంటే చాలా రష్ ఉన్నది. మొత్తం డీజే పెట్టుకొని డాన్సులు చేసుకుంటా తీసుకుపోతుర్రు. అమ్మవారు చూడండి ఎంత బావుందో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోతలేవు ఈ అమ్మవారిని మేముండే గల్లీలో తీస్తుర్రన్నట్టు పలారం బండి. గల్లీకి తీస్తారు. ఇది మా గల్లీలో తీస్తుర్రు. అందరూ డీజే పాటలు పెట్టుకొని ధూమ్ ధామ్‌గా డాన్సులు చేసుకుంటా పోతరాజు ఏషాలు ఎంత బాగున్నాయో. నాకైతే మస్తు అనిపిచ్చింది అవి చూసిన కొద్దీ. పిల్లలైతే మంచిగా చేస్తున్నారు డాన్స్ అయితే. ఇక్కడ అందరూ పోతురాజుతోని కొట్టిపిచ్చుకుంటున్నారు. ఎందుకంటే మన మీద ఏమన్నా ఉంటే పోతదని అదొక నమ్మకము. పిల్లలందరికీ బొట్టు గూడా పెట్టిస్తున్నారు. అందరూ కొట్టిపిచ్చుకుంటున్నారు. నేను చూస్తున్నా. కానీ పోతురాజు ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నాడా అమ్మా! నేను వీడియో తీస్తూ ఉంటే ఇటు నన్ను చూసి ఒక్కసారి ఇట్లా అనేసరికి నేనైతే మస్తు భయపడ్డా. అక్కడి నుంచి ఉరికొచ్చిన. అక్కడి నుండి మేము ఇంటికొచ్చేసరికి ఇక్కడ మా గల్లీ దగ్గరికి ఇక్కడ తొట్టెలు తీసుకొచ్చిర్రు. ఇక్కడ పోతరాజుల ఏషాలు తొట్టెలు పట్టుకొని ఎల్లమ్మ గుడి దగ్గరికి డాన్సులు చేసుకుంటూ అందరూ వెళ్ళిర్రు. అక్కడ
అక్కడ ఎల్లమ్మ గుడి చుట్టూ తొట్టెలు పట్టుకొని పోతరాజులు ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ తిరుగుతున్నారు. గుడి దగ్గర చుట్టూ తిరిగి అక్కడ తొట్టెలు సమర్పించుకుంటారన్నట్టు. ఇక్కడ కూడా చూడండి పోతరాజు అందరిని ఎట్లా కొడుతున్నారో. ఇంకా కొట్టాలని అందరూ చూస్తారు అట్లా కొట్టిపించుకుంటే మంచిదని పోతరాజు తోటి మన మీద ఏమైనా ఉన్నా పోతాయని.